ఇంకా నేనైతే పప్పు అయితే పెట్టేసాను అనమాట. మార్నింగే ఇంకా నైట్ అయితే వచ్చినాం కదా, పప్పు అయితే పెట్టింది అనమాట. మార్నింగ్ కాగానే ఇంకా స్కూల్ కాడికి వెళ్ళాలి, స్కూల్ వెళ్ళే పని ఉంది. ఇంక పప్పు అయిపోయాక లంచ్ చేసేసి వెళ్ళాలన్నమాట. పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది. ఆయన కొనుకొచ్చిన పప్పు, అక్క పంపించిన పప్పు, ఇవి రెండు కలిపి వేసిన అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అది ఒకటి వేసినా బాగానే ఉంటుంది. కాకపోతే రెండు ఉన్నాయి కదా, మనం కొన్న పప్పు కూడా ఉంది కదా అని చెప్పేసి అండ్ అక్క పంపించిన పప్పు, నేను కొన్న పప్పు, అవి రెండు కలిపి వేసేసిన. కూరగాయలు ఏం లేవు, నిన్న నైట్ వచ్చినాం కదా, కూరగాయలు ఏం లేవు అన్నమాట. ఆనియన్స్ ఉండే అండ్ పప్పు ఉండే. ఇంకా అదే బెటర్ అని చెప్పేసి ఆనియన్ కట్ చేసి పప్పు అయితే వేసిన. ఇప్పుడేదో మంచిగా ఉడుకుతుంది. టమాటాలు ఉంటే పప్పు బాగుంటుంది, ఇట్లా కూడా బాగానే ఉంటుంది. టమాటాలు ఇట్లా పచ్చిమిర్చి అవి ఏం లేవన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా పప్పు అయితే వేసిన అనమాట. కొంచెం గుడుగుడు ఉంటుంది పప్పు అయితే. పప్పు పొంగితే టేస్ట్ పోతుంది, పప్పుని అస్సలే పొంగనియద్దు. ప్లీజ్ అండి మన వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి ప్లీజ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ మీరు ఇంకా లైక్ ఇస్తా అంటే ఇంకెక్కువ మందికి షేర్ అవుతుంటే ఇంకా నాకు ఇంకా ఎక్కువ మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వీడియోలు అయితే చాలా బాగుంటాయి, ఆ వీడియోలు ఎక్కువ ఇష్టపడతారు. ఇంక ఇది ఇక్కడ అంటే మనం సింగిల్గా ఉంటాం కాబట్టి ఇక్కడ వీడియోల కన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వీడియోలే చాలా ఎక్కువ పోతాయి అన్నమాట వ్యూస్ అనేది. ఇంకెప్పటికీ అక్కడ ఉండలేం కదా. ఈ వీడియోలు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి, ఇక్కడ వీడియోలు కూడా. అంటే ఇంకా అక్కడికి ఎప్పుడో ఒకసారి పోతూనే ఉంటాం, తీస్తూనే ఉంటా. ఇంకే వీడియోని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ అయితే కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా. ఇంకా మన పప్పు అయితే ఉడికిపోతుంది. రైస్ అయితే పెట్టేసిన. ఇంక ఈ పప్పును క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఇంకా పప్పు దాని పని అది చేసుకొని ఇంక వెళ్ళిపోతుంది అనమాట. పప్పు అయితే అవుతుంది, చూపెడతాం మీకు పప్పు ఎలా ఉడుకుతుంది అన్నది. పప్పు అయితే ఉడికిపోతుంది. మనం గ్యాస్ అయితే ముందు రోజే కడిగి ఊరికి పోయే ముందు రోజే కడుక్కొని పెట్టుకొని వేయను అనమాట, అందుకే నీట్గా ఉంది. ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది అనమాట. ఇంకా ఆ పప్పు ఈ పప్పు రెండు కలిపేసిన చూడండి. పప్పు అయితే ఉడుకుతుంది. దీన్ని ఇలాగే కాసేపు వదిలేస్తే అయిపోతుంది పని అయితే. క్యాప్ అయితే పెట్టాలి. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ చాయ్ అయితే తాగుతూ ఉన్నాను. మధ్యాహ్నం పప్పు వేసాను కదా, ఈ మధ్యాహ్నం పప్పు లంచ్లోకి అయితే పప్పు అండ్ టమాటా పచ్చడి, అమ్మ పెట్టేసిన టమాటా పచ్చడి అంటే అదే నిల్వ ఉండే పచ్చడి. ఇంకా అక్కడైతే ఈవినింగ్ కూడా చాయ్ అయితే తాగేసినాం అనమాట. తాగేసినాక ఇంకా స్వీట్ ఏదో ఒకటి కావాలి మమ్మీ, ఏదో ఒకటి కావాలి మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇంకా బయట నుంచి ఇంట్లో అయితే ఇంకేం చేయలేదు. ఇంకా బయట నుంచి అయితే వాళ్ళ డాడీ అయితే ఇంకా మన మిర్చి అండ్ పునుగులు అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇంకా అవైతే ఇంకా తింటా ఉన్నారు పిల్లలు అయితే. అండ్ మిర్చి చిన్న పునుగులు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అయితే ఇంకా టోన్కి అయితే పాలు పోసి బిస్కెట్ అయితే మనకి ఇచ్చేసిన అనమాట. తర్వాత అయితే ఇంకా నేను ఒక బిస్కెట్ అయితే అందులో వేసేసుకొని ఒక బిస్కెట్ అయితే డిప్ చేసుకొని తినేసిన. ఇంకా చాయ్ అయితే తాగేయడం అయితే అయిపోయింది. ఇంకా మన లెమన్ రైస్ కోసం అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసిన అనమాట. ఇంకా రైస్ అయితే అవుతా ఉంది. ఫస్ట్ అయితే చాయ్ తాగినాక తర్వాత లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి అక్కడైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. నిమ్మకాయలు కూడా ఉన్నాయి కదా, అక్కడి నుంచి తెచ్చినాయి. ఇంకా అవైతే పిండేసి పులిహోర అయితే చేయాలి, లెమన్ పులిహోర. రైస్ అయితే పెట్టేసిన, రైస్ అయితే అవుతా ఉంది. ఇంకా రైస్ అయినాక ఇది చల్లారినాక కొద్దిగా ప్యాన్ కట్టి పెట్టేసి చేస్తే పులిహోర రెడీ అయిపోతుంది. పిల్లల కోసం అయితే టోన్కైతే పాలైతే పోసిన, ఇంకా స్వీటీలు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళకైతే పాలైతే తీసి పులిహోర అయితే రెడీ అయిపోయింది. లెమన్ పులిహోర అయితే చేసిన. పల్లీలు, శనగపప్పు
జీలకర్ర వాటితోనే అయితే వేసేసిన ఉన్న వాటితోని పులిహోర మంచిగా ఉంటాయి. కొద్దిగా సాల్ట్ వేసిన వేడి కావాలి అండ్ వేడి అన్నమే రెడీ అయిపోయి పులిహోర అయితే రెడీ. వేసుకుంది వేయడం ఇంకా సూపర్ ఉంది కదా పులిహోర. చూడడానికి చాలా అందంగా ఉన్నది. కాలుతుంది ఇది. కడాయిలో అయితే పట్టదని చెప్పేసి ఇందులో వేసి పోపేసిన అన్నమాట. రెడీ. స్మెల్ మంచిగా వస్తుంది. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయి ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నా. సూపర్. వస్తుంది. సూపర్ ఉంది లెమన్ పులిహోర. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.